వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఈ పేరు వినంగానే విశాఖపట్నం కాదు, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన వచ్చేటువంటి ఒక అద్భుతమైన ట్రస్ట్ని మాస్టర్ ఈకే గారు ప్రారంభించి ఎంతోమంది, కొన్ని వేల మంది, లక్షల మందిలో ఎంతో చక్కటి వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ ఎకిరాల కృష్ణమాచార్య గారు. వారు చేస్తున్నటువంటి సేవలు కానీ, వారు పెంచి పోషించినటువంటి విద్యార్థులు కానీ, వారి యొక్క ఆచరణలో ఉన్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఎవరైనా భక్తులు కానీ వాళ్ళు చేసేటువంటి మంచి కార్యక్రమాలు సమాజానికి బ్రహ్మాండంగా ఉపయోగపడే విధంగా వెళ్తున్నాయి. కొన్ని వేల మందిని, ఎంతో మందిని తయారు చేసి సమాజంలో మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉన్నటువంటి ట్రస్ట్ వరల్డ్ టీచర్ ట్రస్ట్. దీని ద్వారా హోమియోపతి వైద్యంలో కానీ, విద్యలో కానీ, లేకపోతే జీవన విధానంలో మార్పులు, ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఫారినర్స్ కూడా దీని పట్ల ఆకర్షణీయులయ్యారంటే మాస్టర్ గారి యొక్క మార్గం ఆచరణ దామంగా ఉంది. మాస్టర్ చూపించినటువంటి మార్గంలో ఎంతోమంది నడిచి పునీతులయ్యారు. మాస్టర్ ఈ మార్గాన్ని ఎన్నుకోవటం వల్ల ఎంతోమంది మంచి మార్గంలో నడిచి బ్రహ్మాండమైనటువంటి ప్రగతిని సాధించారు. చాలామంది సమాజంలో చాలా పెద్ద వాళ్ళు కూడా ఈ మాస్టర్ మార్గంలో నడవటానికి కోసం సిద్ధమై వస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో, ఇలాంటి కలియుగంలో ఇలాంటి మాస్టర్స్ ఉండటం అనేది మనకు అద్భుతమైన విషయం. ఇక్కడ పెట్టినటువంటి మాస్టర్స్ అందరూ కూడా ప్రపంచంలో ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నారు. రమణ మహర్షి గారు కానీ, మాస్టర్ ఈకే గారు కానీ, అదేవిధంగా మాస్టర్ ఖమ్మంపాటి పార్వతీ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మా అందరికీ దైవస్వరూపులు. వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మార్గంలో, ఆచరణీయమైన మార్గంలో నడుస్తూ అందరినీ మంచి మార్గంలో నడిపించడానికి కుటుంబ వ్యవస్థలో బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం కోసం వాళ్ళే కాదు, వాళ్ళ పిల్లలే కాదు, అందరూ కూడా ఉదయం సాయంత్రం ప్రేయర్స్ చేయాలని చెప్పినటువంటి సద్గురువులు శ్రీ మాస్టర్ ఈకే గారు. వారిని ఆచరించి మేమందరం కూడా తరిస్తున్నాం. వారిని తప్పకుండా మన మనసులో తీసుకోవాలి. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎంతో బాగా చేయడానికి కోసం ట్రస్ట్ సభ్యులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సనాతన ధర్మంలో ఏంటంటే మాస్టారు సింప్లిఫై చేశారు. దాన్ని ఎంత సింప్లిఫై చేశారు అంటే, మీరు మీ జీవన విధానంలో, మీరు అధునాతన విధానంలో సనాతన ధర్మం, అధునాతన విధానంలో ఏ కులం వాళ్ళైనా సరే ప్రేయర్ చేసుకోవచ్చు. వాళ్ళకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. కంపల్సరీ ఇవాళ జర్మనీ నుంచి కానీ, ఇంగ్లాండ్ నుంచి కానీ, ఎక్కడెక్కడి నుంచో దరిదాపుగా 35 మంది ఎంతోమంది భక్తులు వచ్చారంటే వాళ్ళ కారణం ఏంటి? మాస్టారి మార్గాన్ని దేశాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సనాతన ధర్మం, అధునాతన యుగంలో సనాతన ధర్మాన్ని నేర్పినటువంటి గురువులు ఎకిరాల కృష్ణమాచార్యులు గారు, మాస్టర్ పార్వతీ కుమార్ గారు. వాస్తవానికి విశ్వామిత్రులు వారు చెప్పినటువంటి ఈ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో, ఆ గాయత్రి మంత్రం పఠించడానికి ప్రతి ఒక్కళ్ళు అర్హులే. హిందూ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువే. హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గాయత్రి మంత్రాన్ని పఠించడానికి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పఠించడానికి అర్హత ఉంది. ఈ విషయాన్ని మాస్టర్ ఈకే గారు స్పష్టంగా చెప్పారు. ఎక్కువగా ఆడవాళ్లలో మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మాస్టర్ ఈకే గారు. అదేవిధంగా పార్వతీ కుమార్ గారు ఆ మార్గంలో వారు కూడా అనుసరించి వారి యొక్క శిష్యులు అందరూ కూడా చేస్తున్న కృషి. అందువల్ల గాయత్రి మంత్రం కొంతమందికే పరిమితం అని అనుకోవటం పొరపాటు. గాయత్రి మంత్రం విశ్వవ్యాప్తమైంది. గాయత్రి మంత్రం పఠించినటువంటి వాళ్ళు ఎవరు పఠించినా కూడా దాని యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడ మగ అని లేదు. కాకపోతే కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వచ్చినప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించకూడదు అన్నారు. కానీ ఏ సందర్భంలో అయినా గాయత్రి మంత్రం పఠించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.